వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఆర్మియాస్ ఇంటీరియర్ స్పేస్. మనకి ఫర్నిచర్ లో మోస్ట్ ఇంపార్టెంట్ మెటీరియల్ ఏంటంటే ప్లైవుడ్. బట్ చాలా మందికి డౌట్ ఉంటుంది, ప్లైవుడ్ అంటే ఏంటి, ఇందులో ఏది బెస్ట్, బెడ్రూమ్ లో ఏది వాడాలి, కిచెన్ లో ఏది వాడాలి అనేసి. So today let's clearly understand. Okay, first one, BWP or marine plywood. Marine plywood అంటే fully waterproof plywood. ఈవెన్ ఇది బాయిలింగ్ వాటర్ లో కూడా డ్యామేజ్ అవ్వకుండా ఉంటుంది. బాత్రూమ్ ఫర్నిచర్, అండర్ సింక్, కిచెన్ ఏరియాస్ లో, అవుట్డోర్ ఫర్నిచర్, ఇలాంటి వెట్టెస్ట్ ఏరియాస్ లో 100% ఇది వాటర్ రెసిస్టెన్స్. కాస్ట్ కూడా హై ఉంటుంది, బట్ ఇట్స్ వర్త్ ఇట్. తర్వాత ఎంఆర్ గ్రేడ్ ప్లైవుడ్. ఎంఆర్ గ్రేడ్ ప్లైవుడ్ అంటే మాయిశ్చర్ రెసిస్టెంట్. ఎంఆర్ గ్రేడ్ ప్లైవుడ్ లో మొదటి ప్రాబ్లం ఏంటంటే ఎయిర్ క్రాక్స్. ఎంఆర్ ప్లైవుడ్ లో లో క్వాలిటీ వినీర్స్ లేయర్స్ వల్ల వస్తాయి. ఆ టైంకి ఎయిర్ క్రాక్స్ అనేవి ఫామ్ అవుతాయి అండ్ స్క్రూ హోల్డింగ్ స్ట్రెంత్ కూడా తక్కువే ఉంటుంది. నేను కూడా మా రిలేటివ్స్ చేయించిన కబోర్డ్స్ అయితే చూసాను. వాళ్ళు చేయించి దాదాపు 3 years అయితే అవుతుంది. అప్పుడే వుడ్ పీల్ అవ్వడం, పాలిష్ ఫేడ్ అవ్వడం, ఎయిర్ క్రాక్స్ రావడం ఇలా అంతా జరుగుతున్నది. ఎంఆర్ గ్రేడ్ బడ్జెట్ ఫ్రెండ్లీ అయినా కానీ లాంగ్ టైమ్ డ్యూరబిలిటీకి అయితే సెట్ అవ్వదు. హెవీ యూజ్ ఫర్నిచర్ కి అయితే అవాయిడ్ చేయండి. నెక్స్ట్, BWR గ్రేడ్ ప్లైవుడ్. BWR గ్రేడ్ ప్లైవుడ్ అంటే బాయిలింగ్ వాటర్ రెసిస్టెంట్. ఈ ప్లైవుడ్ ఎంఆర్ కంటే బెటర్ గా హ్యాండిల్ చేస్తుంది. కిచెన్ క్యాబినెట్స్ కి, డైనింగ్ ఫర్నిచర్ అండ్ సెమీ వెట్ ఏరియాస్ లో అయితే యూజ్ చేసుకోవచ్చు. వాటర్ రెసిస్టెంట్ అయితే మీడియం, ఇంకా బడ్జెట్ విషయానికి వస్తే కాస్ట్ అయితే మోడరేట్ గా ఉంటుంది. ఫ్లెక్సిబుల్ ప్లైవుడ్. ఈ ప్లైవుడ్ ఈజీగా బెండుతుంది కాబట్టి కర్వ్డ్ డిజైన్స్ లో, మోడర్న్ చైర్స్ అండ్ రౌండెడ్ షో కేసెస్ దగ్గర అయితే యూజ్ చేసుకోవచ్చు. ప్రీమియం డిజైన్స్ కి దిస్ ప్లైవుడ్ ఇస్ బెస్ట్. సో ఫైనల్లీ క్లియర్ గా తెలిసింది కదా, విచ్ ప్లైవుడ్ ఇస్ చూస్ ఫర్ వాట్ పర్పస్ అని. రాంగ్ ప్లైవుడ్ సెలెక్ట్ చేసుకున్నా కానీ ఫర్నిచర్ లైఫ్ అనేది తగ్గిపోతుంది. రైట్ ప్లైవుడ్ చూస్ చేసుకోండి, మనీ సేవ్ చేయండి, క్వాలిటీలో మాత్రం కాంప్రమైజ్ అవ్వకండి. కీప్ వాచింగ్, ఫాలో us for more updates.